జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు అవునన్నా కాదన్నా 100% పాళ్ళు ఖచ్చితంగా ఈ దేశం అయితే హిందూ దేశమే. ఏమంటారా? ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మోహన్ భాగవత్ గారు, ఈయన మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలకుగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. మోహన్ భాగవత్ గారు పుట్టింది ముంబై మహానగరంలో అయినప్పటికీ కూడా ఆయన మన సమాజం కోసం, మన ధర్మం కోసం, మన హిందూ జాతి అభ్యున్నతి కోసం అన్ని రకాల సంతోషాలను, సుఖదుఖాలను వదిలేసి పూర్తిగా దేశానికి అంకితమై పనిచేస్తున్నారన్నమాట. ఈ క్రమంలో ఆయన పెళ్లి కూడా చేసుకోవాల. తన చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొత్తానికి కూడా సర్సంఘచాలకుగా పనిచేసే స్థాయికి అయితే ఎదిగినారు. ఆయన హయాంలోనే మనం అయోధ్యలో దివ్యమైనటువంటి రామ మందిరాన్ని కూడా నిర్మించుకున్నాం. అసలు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, అలాగే మన ప్రీతమ నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి కూడా కారణం ఆయనే. ఇక్కడ కొంతమంది మన సెక్యులర్ హిందువులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనయ్యా అంటే, హిందువులు అంటే స్వయం సేవకులేనా? ఏమే వాళ్ళు మాత్రమే దేశం కోసం, హిందూ సమాజం కోసం పాటుపడతా ఉంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకైతే నేను ఖచ్చితంగా 100% అవుననే చెప్తా. ఏమంటారా? నిజానికి మనలాంటి వాళ్ళం దేశం కోసం, ధర్మం కోసం చేసేది చాలా తక్కువే. అది చెప్పాలంటే సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది అనమాట. కానీ స్వయం సేవకులు అలా కాదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, భావబంధాలకు దూరంగా ఉంటారు, అలాగే మన హిందూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వీళ్ళు అనేక కష్టాలను, నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సెక్యులర్ హిందువుల నుంచి, అలాగే ఈ ఎడారి మతస్థుల నుంచి, ఈ సెక్యులర్ పార్టీల నుంచి, సోకాల్డ్ మేధావుల నుంచి, అలాగే సూడో సెక్యులర్ మీడియా నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటన్నింటిని కూడా తట్టుకుని నిలబడి వీళ్ళు మన హిందూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దేశ సేవే దేవుని సేవగా భావిస్తా ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉంటారు. అంతెందుకు, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మన స్వయం సేవకులను హత్యలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, వాళ్లను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటికి ఏ మాత్రం కూడా చెల్లించకుండా తట్టుకొని పనిచేస్తూ ఉంటారు. రోజుకొక చోట తింటా, రోజుకొక చోట పడుకుంటూ వాళ్ళ జీవితాలను మన హిందూ సమాజం కోసం, మన దేశం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు కొన్ని సంచలనమైనటువంటి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. లక్నోలో జరిగినటువంటి దివ్య గీత ప్రేరణ ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతా, మన భారతదేశం ఒక హిందూ సమాజం అని, అలాగే ఇది ఒక హిందూ దేశం అని చెప్పి స్పష్టం చేశారు. అలాగే భగవద్గీత బోధనలు ప్రతి యుగానికి, ప్రతి పరిస్థితికి మార్గనిర్దేశం అయితే చేస్తాయి. ప్రస్తుత సమాజంలో భౌతిక సంపద పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా శాంతి, అలాగే నైతికత, సంతృప్తి అయితే కొరబడుతున్నాయి. దీనికి పరిష్కారం మన సనాతన జీవన విలువలలోనే ఉండాలని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ఈ కష్ట నష్టాలను ఎదిరించే ధైర్యాన్ని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గుండె ధైర్యాన్ని మన శ్రీకృష్ణుడు గీతలో బోధించారని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. ఇక్కడ మన వాళ్ళకు చాలా మందికి అసలు భగవద్గీత అంటే ఏంటి, దాని విలువ ఏంటి, దాని సారాంశం ఏంటి చాలా మందికి తెలియదు. అంటే చాలా మంది ఏంటంటే, ఎవరైనా భగవద్గీత కనపడితే ఎవరైనా చనిపోయినారేమో అని అనుకుంటారు. ఆ స్థాయికి, ఆ దీనస్థితికి అయితే తీసుకుపోయినారు భగవద్గీతను. మనిషి బ్రతికున్నప్పుడు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తా, దేశానికి, ధర్మానికి సేవ చేస్తా ఒక మనిషిగా ఎలా బ్రతకాలా, ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాల్సినటువంటి భగవద్గీతను తీసుకొని చివరికి పాడి దగ్గర పెడతారు. ఇంకేం మాట్లాడాలి చూడండి. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికి ఉనికి ఉండదని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నాడు. దేశ నిర్మాణానికి ఆర్థిక బలం అనేది చాలా అవసరం. మన ఆర్థిక వ్యవస్థ ఎవరిపైనా ఆధారపడకుండా స్వావలంబన సాధించాలని చెప్పేసి ఆయన అయితే పిలుపునిచ్చాడు. హిందూ సమాజమే ప్రపంచాన్ని నిలబెట్టడానికి ఒక కేంద్రం. హిందువులు లేకపోతే ప్రపంచం అనేది మనుగడలోనే ఉండదని చెప్పేసి ఆయన కొండ బద్దలు కొట్టాడు. అలాగే మన దేశ నాగరికత యునాన్ అంటే ఒకప్పటి గ్రీసు, మిషర్ అంటే ఇప్పుడు ఈజిప్ట్ ఉంది కదా, అదనమాట. రోమ్ వంటి సామ్రాజ్యాలన్నింటికంటే ఎక్కువ కాలం మనుగడ సాగించిందని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా అన్ని రకాల పరిస్థితులను చూసిందని, గ్రీసు, ఈజిప్టు, రోమ్ వంటి నాగరికతలన్నీ కూడా భూమండలం నుంచి అంతరించిపోయినాయి, కానీ మన నాగరికతలో ఏదో ఉందని, అందుకనే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని చెప్పేసి మన మోహన్ భాగవత్ గారు గుర్తు చేశారు. మన భారతదేశ చరిత్రను ప్రస్తావిస్తా ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందినటువంటి
మన దేశం పైన శతాబ్దాల పాటు దండయాత్రలు జరిగినాయి. ఆలయాలను ధ్వంసం చేసి బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడినారు. అయితే ఆ దండయాత్ర రోజులు ఇప్పుడు అయిపోయినాయి. ఆ రోజులు లేవు. మన దేశం పైన ఎన్ని అణచివేతలు ఎదురైనా మన దేశ సాంస్కృతిక గుర్తింపు ఎక్కడా కూడా చెక్కు చెదరలా. మనం మన సమాజంలో ఒక నెట్వర్క్ అయితే సృష్టించుకోగలిగినాం. దాని కారణంగా హిందూ సమాజం ఎల్లప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది. గతంలో మన భారతదేశంలో ఈ ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళంతా కూడా హిందువులే. కాబట్టి మన భారతదేశంలో ఎవరు కూడా నాన్ హిందువులు అయితే కాదు. పౌరులంతా కూడా అంటే ప్రజలంతా కూడా ధర్మం, కర్తవ్యం, సేవ, త్యాగం వంటి విలువలను ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పేసి మోహన్ భాగవత్ గారు పిలుపునిచ్చారనమాట. దీంతో పాటు 1857లో సిపాయిల తిరుగుబాటు అమరవీరులైనటువంటి మంగళ్ పాండే గారు, అలాగే బహదూర్ షా జాఫరు, రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే, బేగం హజ్రత్ మహల్, అలాగే కున్వర్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవిత కాలంలో విజయాన్ని చూడకపోయినా వాళ్ళ త్యాగాలైతే నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పేసి మనం మోహన్ భగవత్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కదా, ఇప్పుడు 100 సంవత్సరాల పాటు నడిచింది ఏది ఈ స్వాతంత్రోద్యమం అనేది. కానీ చాలామంది అసలు స్వాతంత్రాన్ని కూడా చూడాల. స్వాతంత్రం అంటే ఎట్లుంటుందో కూడా పాపం వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ సర్వస్వాన్ని మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం తృణప్రాయంగా అర్పించారు. కానీ మనకు మాత్రం మన మూర్ఖ బతుకులకు స్వాతంత్రం విలువ తెలియడంలే. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ విపరీతంగా పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అంటే స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ఇంత స్వేచ్ఛ ఉంటే మరి ఇంత మితి మీరు ఉంటే పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది దాన్ని కొంతవరకు కంట్రోల్లో పెట్టాలా. మనం చూసాం, ఎవరైతే ఈ నక్సల్స్ ఉన్నారో ఈ నక్సల్స్కి అనుకూలంగా ఏకంగా స్టేట్మెంట్లు ఇస్తారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, నిరసనలు వ్యక్తం చేస్తారు. మొన్న ఇండియా గేట్ దగ్గర కూడా ఇటువంటి పనులు చేశారు. అంటే స్వేచ్ఛ ఎక్కువైపోయింది. మమ్మల్ని ఏం చేస్తారులే, ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయగలుగుతాయని చెప్పేసి ఒక బలుపు అనేది పెరిగిపోయింది. మొత్తం మీద అయితే మనం మోహన్ భగవత్ మాట్లాడతా ఇదైతే హిందూ దేశమే, ఈ దేశంలో ఉండే వాళ్ళంతా ఒకప్పుడు హిందువులేనని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు. ఇది ఈయన కొత్తగా చెప్పాల, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చెప్తానే ఉన్నాడు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై